నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ప్రస్తుతం 2 రాష్ట్రాల్లో సంచలనంగా మారింది పాస్టర్ ప్రవీణ్ మరణం. అది అంటే యాక్సిడెంటా లేకపోతే హత్యనా అని చెప్పేసి చాలా మందికి అనుమానం. ఇప్పటివరకు రిపోర్ట్ కూడా రాలేదు. 48 గంటలు దాటేసింది కూడా పోస్ట్ మార్టం అయ్యి. దీని గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? యాక్చువల్గా ప్రవీణ్ అనే వ్యక్తి ఆయన మీద ఎక్కువగా ట్రోల్స్ అయితే జరగలేదు. ఇప్పుడు చనిపోక ముందు కదా, ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఆయన రామాయణం మీద విమర్శించాడు లేదా వేరే మతం మీద విమర్శించాడు అన్నట్టు. సో అంత ట్రోల్స్ కి గురయ్యే వ్యక్తి కాదంటే అంతగా థ్రెటనింగ్ లేదని అర్థం. అండ్ మోర్ ఓవర్ అంత హై ఇమేజ్ ఉన్న పాస్టర్ కూడా కాకపోయి ఉండొచ్చు అని నా అభిప్రాయం. సో ఇటువంటి పాస్టర్ ప్రవీణ్ గారు అలాగా ఎక్కడి నుంచి కొవ్వూరు నుంచి అక్కడికో రాజమండ్రి వెళ్తున్నప్పుడు బైక్ మీద వెళ్ళినప్పుడు రకరకాల అనుమానాలు, సీసీ ఫుటేజ్, హెడ్ లైట్ పనిచేయట్లేదు, ఓన్లీ సిగ్నల్ మీద వెళ్ళారు. తర్వాత ఒక వరుసగా చిన్న పొగలాగొచ్చి ఎలాగ వెళ్ళారు, చూసేసరికి కింద పడున్నారు, ఆయన మీద బండి పడింది అని వెంటనే చాలా మంది అక్కడ చేరుకున్నారు. అంతా జరిగింది. ఎవరు చూసిన వెర్షన్ వాళ్ళ కథను రాసేసుకున్నారు. అంటే ఎలా అంటే ఇంతకుముందు కూడా ఉద్యమం సమయంలో, తెలంగాణ ఉద్యమం సమయంలో కానీ ఆంధ్రప్రదేశ్ సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో కానీ ఒక ఫ్రెండ్ వచ్చిన స్టోరీ చెప్పాడు. ఒక అమ్మాయి సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకునగానే వెంటనే ఒక సంఘం వాళ్ళు వచ్చి, ఇది మా అమ్మాయి అసలు మా సంఘం కోసం సూసైడ్ చేసుకుని చెప్పండి, మీకు మంచి క్రెడిట్ వస్తుంది. పక్కింటి ఎవడందంట, ఎవరితోనో కడుపు చేయించుకుని ఉంటుంది, అందుకే తట్టుకోలేక వాడు మోసం చేసి ఉంటాడు. తర్వాత ఇంట్లో వాళ్ళ పరిస్థితులు తట్టుకోలేక నేను పెళ్లి చేయలేను బాధకి, నేను పెంచలేని బాధకి చనిపోయిందేమో అని తల్లి బాధపడుతుందంట. అసలు దీని ఫ్రెండ్ ఇంకోళ్ళు ఉంది, ఆ ఫ్రెండ్ వాళ్ళ ఇంకేదో స్టోరీ, ఇలా రకరకాల ఎవరికి తెలిసిన స్టోరీ వాళ్ళు చెప్పేస్తున్నారు. అసలు విషయం ఎవరికి తెలియదు. అయితే ఇక్కడ పాస్టర్ ప్రవీణ్ చనిపోయారు కాబట్టి ఆయన హత్య 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 అని 10 సార్లు అంటున్నారు. ఎట్లా? దానికి లాజిక్ ఏంటి? ప్రాపర్ దాని సరైన ఇది ఖచ్చితంగా హత్యలాగే కనిపిస్తుంది అని చెప్పడానికి కొన్ని ఆనవాళ్ళు ఏం చెప్తారా? ఒక ఆయన అంటాడు మైక్ పెడితే, ఖచ్చితంగా బండి మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ గా జరిగితే బండి ఒకవైపు తుల్లిపోతుంది, మనిషి ఒకవైపు తుల్లిపోతాడు అంటాడు. మనిషి మీద ఎట్లా, బాడీ మీద అసలు బైక్ ఎట్లా ఉంది అని అంటున్నారు. మీరు చాలా సందర్భాల్లో బండి మీద యాక్సిడెంట్ పడినప్పుడు బండి కింద ఉండిపోయడం వల్ల కాలు ఫ్రాక్చర్ అవడం వల్ల చూడలేదా? కొన్నిసార్లు బండి ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు చుట్టూ ఉండే సేఫ్ గార్డు అది కూడా ఈడ్చుకుంటూ వెళ్ళడం ఫ్లేమ్ లాగా వస్తుంది ఒక్కోసారి. అలా కింద ఇరుక్కుపోయి ఫ్రాక్చర్ అయిన మనం చూడలేదా? మరి అక్కడ బండి ఒకవైపు, పర్సన్ ఒకవైపు తుల్లిపోయారా? సో ఇక్కడ కూడా అలాగే జరుగుండొచ్చు కదా. ఖచ్చితంగా మనిషి తుల్లిపోవాలని నీకు ఎలా అనిపించింది అంటే, అలా తుల్లిపోలేదు కాబట్టి అది ఖచ్చితంగా హత్యనా అంటే? ఇలాంటి రీజన్స్ చాలా చెప్పారు. నెక్స్ట్ ఒక ఆయన అంటాడు, ఆయనకి ఒక 3 నెలల ముందు నుంచి థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. సో ఈ కాల్స్ రావడం వల్ల ఎవడో చేశాడు ఈ పని. నిజంగా థ్రెటనింగ్ కాల్స్ వస్తే ఆయన సింగిల్గా ఎవరో వదిలేరు? ఆయన అంత సింపుల్గా నిర్భయంగా బైక్ మీద వెళ్ళగలుగుతాడు? వెళ్ళలేడుగా. ఆయన ఫాలోవర్సో, భక్తులు, ఆయన చర్చిలో నమ్ముకున్న వ్యక్తులో, లేదంటే ఆయన వాక్యాలకి ఇంప్రెస్ అయిన వాళ్ళు, సార్ మీరు అలా పోవద్దు, మీకు చాలా థ్రెటనింగ్ ఉంది, మిమ్మల్ని పడిన వాళ్ళు ఉన్నారు, గెట్టిన వాళ్ళు ఉన్నారు అని చెప్పి కూడా రావడమో, లేదా మరి సార్ అక్కడికి వస్తా రిసీవ్ చేసుకుని ఫోన్ చేయడం ఏదో చెప్పాలిగా. మరి అదేంటి రీజన్? తర్వాత ఆయన చనిపోయిన రోజో లేకపోతే చనిపోయే ముందు రోజో ఒక 24 hours సేపు ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ గానే ఉందంట. అలాగే నిజంగా అంత థ్రెటనింగ్ ఉండి ఆయనకి ఇబ్బంది కలిగే పరిస్థితిలో ఉంటే ఫోన్ అంతసేపు స్విచ్ ఆఫ్ అయితే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? అరే ఫాస్ట్ గారు ఎక్కడికి వెళ్ళారు, ఉదయం అక్కడ కొవ్వూరు వచ్చారు కదా, రాజానగర్ వచ్చారా, రాజమండ్రి వచ్చారు, ఎక్కడ ఆగారు ఏంటని ఇమీడియట్ గా ఆ సంఘాలకు వాళ్ళకి ఫోన్లు చేసి కనుక్కుంటారా లేదా, ఎంక్వైరీ చేస్తారా లేదా? జరగక ముందు చేయాల్సిన ఎంక్వైరీలు జరిగిన తర్వాత అందరూ వచ్చి, లేదు ఇది లైవ్ లోనే పోస్ట్ మార్టం చేయాలి, దీనికి ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, ఇది ఖచ్చితంగా హత్య, ఇది ఎవడో గెట్టరవాడు చేసిందే అని అంటారు. సరే, కాసేపు గెట్టవాడు చేసిందే అనుకుందాం. ఆయన చనిపోతే ఎవరికి బెనిఫిట్? ఆయన వల్ల వచ్చే ఫండింగ్ ఎవడైతే తీసుకోవాలనుకుంటున్నాడో వాడికి బెనిఫిట్ ఉంటుంది. లేదా ఆయన పేరు మీద ఉన్న ఆస్తిని మనకు చేసేవచ్చు, లేదా నెక్స్ట్ ఆయన పాస్ట్ తాళంలో మనమే వెళ్ళొచ్చు అనుకున్న వాడికి బెనిఫిట్ ఉంటుంది. ఇంకా రకరకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కదా. ఖచ్చితంగా వేరే మతస్థుడికే ఆపాదించేలా ఎందుకు చేస్తున్నారు? అంటే చుట్టుపక్కల మీరు ఇదొకటి కూడా మిస్ అయ్యారు, కర్రలు అవి కూడా కర్రలు కొట్టినట్టున్నాయి, బ్లడ్ ఉంది అంటున్నారు. చెక్క వెద్దలు లాంటివి ఉన్నాయి, వాటికి రక్తం అంటుకుని ఉంది. కాదనట్టు నేను అన్నది అది హత్య యాక్సిడెంటా అనేది ఎవరికీ తెలీదు. పోలీసుల వెర్షన్ ఏంటిది, యాక్సిడెంటే అంటున్నారు.
వీళ్ళు ఖచ్చితంగా హత్యే చూసినట్టే చెప్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, ఆల్రెడీ మత విద్వేషం మెల్లగా రెచ్చగొడుతున్నారు. మీకు అర్థమైందా? ఆల్రెడీ గతంలో ఈయన చంపుతామని కొంతమంది బెదిరించారు, ఈయన పరుష పదజాలంతో మాట్లాడారు, బహుశా వాళ్ళు ఎవరో ఏదో చేస్తుంటారు. అంతకు ముందు రోజే ఒక వ్యక్తి మీద ఈ సంఘాలన్నీ కలిసి కంప్లైంట్ కూడా చేశాయంట. ఒక ఆయన అంటాడు ఆ వ్యక్తే ఏమో అని అంటాడు ఒక ఆయన. అలా ఎలా ఆపాదించేస్తారు? ప్రాపర్ రీజన్ అయితే తెలియదు. పైగా పోస్ట్ మార్టంకి లైవ్ పెట్టించండి అన్నారు. పోనీ లైవ్ పెట్టించిపోతే లేదు సార్, మా దగ్గర కూడా మంచి నిష్ణాతులైన డాక్టర్లు ఉన్నారు, మా సంఘం నుంచో లేదా మా క్రైస్తవ సంఘాల నుంచో, మా డాక్టర్లను కూడా మీరు అలౌ చేయండి ఆ పోస్ట్ మార్టంకి అని చెప్పొచ్చు. లేదా పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత డెడ్ బాడీ ఇచ్చేస్తారు కదా, ఆ బాడీ ఇచ్చినప్పుడైనా సార్ అది మాకు అనుమానంగా ఉంది, ఇంకోసారి మా వాళ్ళతో చేయించుకుంటాము, ఇంకేదో చేసి రిక్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే దాంట్లో ఆప్షన్ ఉందో లేదో నాకు తెలియదు, ఎక్స్ట్రీమ్లీ సారీ, అలా చెప్పొచ్చో లేదో నాకు తెలియదు. అంటే ఇట్లా ఇన్ని ఉన్నప్పుడు వాళ్ళ శ్రీమతి గారు ఏమంటారు, లేదండి ఇది ప్రాబ్లం కాదు, అంటే ప్రాబ్లం కాదు, నేను ఆయన నిజంగా హత్య ఇది మాకు తెలియదు, దానివల్ల మేము కావాలని మేము వాళ్ళ మీద కక్ష సాధింపుగా దీనిగా వెళ్ళాలనుకోవట్లేదు, మేము అలా చేసే మనుషులం కాదు, ఇది అయిపోయింది, భగవంతుడు ఈ విధంగా మాకు డిసైడ్ చేశాడు, ఆయన కూడా ఎవరితో శత్రుత్వం పెట్టుకునే మనిషి కాదు, అతను ఏదో మొన్న ఎక్కడో ఆర్టికల్ చదివారు, వయసులో ఉన్నప్పుడు ఎవరి మీద ఆవేశంగా ప్రవర్తిస్తే ఆయన ఒక అపస్మారక స్థితికి వెళ్ళిపోయాడట, ఈయన బ్రదర్ లేదా ఫ్రెండ్ ఎవరు కొట్టవాళ్ళు. సో ఆయన మళ్ళీ సేవ్ అయిన తర్వాత అమ్మయ్య పర్వాలేదని ఊపిరి పీల్చుకున్నాడు. ఆ తర్వాత నుంచి ఈయనలో ఒక జ్ఞానోదయం అయింది, మనుషుల్ని కొట్టుకు చావడమేనా ఇదేనా బతుకు, ఇదేనా జీవితం అని చెప్పి అప్పుడు ఆయన మెల్లగా ఈ జీసస్ నమ్ముకోవడం ఇట్లా డైవర్ట్ అయ్యాడు. ఒక రకమైన అంటే మ్యాక్సిమం ఆయన ఎప్పుడు 2-3 ప్రవచనాలు చూశాను, మనిషిని మనిషిలా చూడండి, తర్వాత ఆయన క్రిస్టియన్నా ముస్లిమ్మా అని చూడండి అని చెప్పేవాడు. బట్ ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ట్రోల్స్ కొన్ని అవుతున్నాయి, వేరే రామాయణం గురించి తప్పుగా మాట్లాడారని, లేదా ముస్లిం మతం గురించి ఏదో తప్పుగా మాట్లాడారని. ఇప్పుడు రకరకాల రీజన్స్ ఉంటే ఉండొచ్చమ్మా, మాట్లాడినంత మాత్రాన ఆవేశంగా జరిగిపోతుంది, చంపేస్తారనుకున్న వరకు ఎలా ఆలోచిస్తాం. కానీ ఏపీలో సనాతన ధర్మం అని ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి వెళ్ళి క్రైస్తవుల మీద ఇప్పుడు దాడులు ఎక్కువయ్యాయి అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరి ఈ పాస్టర్ ప్రవీణ్ గారికి ముందు ఏమైనా జరిగాయా? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు ఇజ్రాయెల్ అనే వ్యక్తి మన హైదరాబాద్ లోనే అడ్వకేట్, ఆయన కూడా క్రిస్టియనేనంట. సో ఆయన మీద హత్య ప్రయత్నం జరిగింది, ఇది జరిగే 1 వీక్ ముందు. ఎక్కడ జరిగింది? మన హైదరాబాద్ లో. మీరు ఆంధ్రప్రదేశ్ సనాతన ధర్మం గురించి మాట్లాడు, హైదరాబాద్ ఎలా జరుగుతుంది అంటే వీళ్ళు ఇప్పుడు ఇవే మాట్లాడుతున్నారు. చూసారా, పొంతం లేదు. మీరు మాట్లాడింది ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో సనాతన ధర్మం అనే టాపిక్ ఎత్తుకున్నప్పటి నుంచి జరుగుతులు అన్నారు. అక్కడ జరిగింది ఏదని చెప్పండి. అది ఇక్కడ హైదరాబాద్ లో జరిగింది, బీహార్ లో జరిగింది, గుజరాత్ లో జరిగింది, దాని మీద లింక్ పెట్టేసి అది ఇదే అని చెప్పొద్దు. ఓకే, మీకు అర్థమవుతుందా? మరి దీనికి ఎలా ఆపాదిస్తారు? అంటే ఇక్కడ ఏమవుతుందంటే అదిగో పులి అంటే ఇదిగో తోక అనేవాడే, బట్ నిజంగా పులి చూసినవాడు ఎవడు లేడు, ఆ తోకను చూసినవాడు కూడా లేడు. అంటే నేను తోకను చూడలేదంటే నన్ను ఎవడో అనుకుంటాడేమో, నేను తోకను చూశాను అంటున్నాడు. వాస్తవాలు అనేది తెలియదు. ఈరోజు ఆయన ఎవరు, రాజేష్ మహాసేన్ గారు, ఆయన కూటమికి చాలా ఫేవర్గా ఉండే మనిషి. ఆయన కూడా ఏమంటున్నాడు, పోలీసులు లేదంటే తప్పు దాస్తున్నారు, దీని వెనక ప్రభుత్వ పెద్దలు ఎవరో ఉన్నారు, ప్రభుత్వ పెద్దలకు కూడా పోలీసులు పూర్తిగా చెప్పలేకపోవడం వల్ల లోకేష్ గారు కానీ అనిత గారు కానీ పూర్తి సహకారం చేయలేకపోతున్నారు, వాళ్ళకి అసలు విషయం తెలియనివ్వట్లేదు, ఇక్కడ ఏదో కుట్ర జరుగుతుంది అంటాడు ఆయన. ఎట్లా ఇవి? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారండి, దివంగత ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి హెలికాప్టర్తో కూలి చనిపోతే దాని మీద ఎన్ని అనుమానాలు రాలేదు? కావాలనే చేశారని. ఇప్పుడు వాళ్ళు వాతావరణ శాఖ వాళ్ళు వచ్చి చెప్పారంట, చీఫ్ సెక్రటరీ కూడా వచ్చి చెప్పారంట, సార్ ఇట్లా పరిస్థితి బాగాలేదంటున్నారు, మీరు ఎలా కూడా లేదు, నేను అది రచ్చబండ కార్యక్రమం, నేను ప్రజలకు వస్తాను మాట ఇచ్చాను, వాళ్ళు వెళ్ళాల్సిందే అన్నాడు. నిజంగా అనుకుంటే వాళ్ళు ఆపేసేవాళ్ళుగా, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కూడా లేదంటే ఎవరో ఒకరు. దాన్ని మనం ఏం చేస్తాం? ప్రకృతి వైపరీత్యాలకో లేదంటే ఆయన రాత అంతవరకు ఉంటే మనం చేయలేం కదా. నేనేమంటున్నానంటే నిజంగా ఆయనది హత్య ఉదంతం అని అయితే ఆయన కొంచెం జంకుతాడు కదమ్మా సింగిల్గా వెళ్ళడానికి కదా, లేదు కూడా ఎవరో ఒకరు వెళ్తారు కదమ్మా. వాళ్ళు ఎవరూ లేకుండా ఈయన పైగా ఆయన ఎప్పుడు సింపుల్సిటీ అనంట, ఎంత ఉన్నా కూడా చాలా సింపుల్గా ఉంటాడంట. ఎందుకు కారులో వెళ్తే ఖర్చు, బైక్ మీద వెళ్ళిపోతే తక్కువ అవుతుంది కదా, ఎందుకు ఫ్లైట్లో వెళ్తే ఖర్చు, ట్రైన్లో వెళ్ళిపోతాను. ఇట్లాంటి మిడిల్ క్లాస్ మెంటాలిటీతో చాలా డౌన్ టు ఎర్త్ ఉండే మనిషి
ఎక్కడ శత్రువులు ఎక్కువ మంది ఉంటారమ్మా? ఒకవేళ ఉన్నా ఆయన పోవడం వల్ల ఎవరికి బెనిఫిట్ అవుతుందమ్మా? ఆ యాంగిల్ ఎందుకు ఆలోచించరు? మరి చాలా అంటే ఇది కూడా నాకు వచ్చిన థాట్ కాదు, చాలా మంది బయట అనుకుంటున్న మాటలు నేను చెప్తున్నాను ఈరోజు. ఇప్పుడు చాలా మంది ఈ డిటెక్టివ్ స్టోరీలు, షెర్లాక్ హోమ్స్ స్టోరీస్ చదివేసి బయట అంతా కానీ ఇంట్లోనే ఎవరో ఉన్నారా, ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడురా, ఆ యాంగిల్లో కూడా ఆలోచించవచ్చు కదా. నేనేమంటే పక్క వాళ్ళ మీద తోయడం వల్ల అనవసరంగా సొసైటీలో విద్వేషాలు రెచ్చగొట్టడం తప్పితే ఎవరికి ఒరిగేది కాదు. కానీ ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్టు ఒకవేళ ఇచ్చేస్తే ఒక క్లియర్ అయిపోతుంది కదా సార్. అంటే ఎలాగో ఇప్పుడు హత్య కాదు యాక్సిడెంట్ అని చెప్పి ఇవ్వచ్చు, కానీ దీన్ని కూడా మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి ఆల్రెడీ క్రైస్తవ సమాజానికి ఇది ఒక డౌట్ ఉంది. మరి ఇప్పుడు ఈ రిపోర్ట్ ఎలా వచ్చేది, ఇన్వెస్టిగేషన్ ఎలా ముందుకెళ్ళేది, అసలు ఎలా జరిగితే బెటర్ అంటారు? అదే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ తెప్పించుకోవడము లేదా పోస్ట్ మార్టం అయినప్పుడు కూడా సార్ లైవ్ అన్నారు ఒక ఆయన. లైవ్ వద్దు పోనీ, మాదో ఉన్న ఒక నిష్ణాతుడు మా క్రైస్తవ సంఘాల నుంచి ఒక డాక్టర్ వస్తాడు. ఎందుకంటే ఆయన మాకు చాలా ముఖ్యమైన ప్రవచనకర్త కాబట్టి మాకు ఆయన ఉండాలి. మంచి వాక్యం చెప్పే పాస్టర్ కాబట్టి ఆయన మాకు, అంటే ఆయన అంత మంచి వాడిని కోల్పోయాం కాబట్టి మాకు చాలా అనుమానాలు ఉన్నాయి అని చెప్పి ప్రభుత్వానికి ఒక అర్జీ పెట్టుకోను లేదా హోంశాఖ ఒక రిక్వెస్ట్ పెట్టుకోను కూడా ఈ ఒక డాక్టర్ని పెట్టి చేయించుకోవడం ఏదో చేయొచ్చు కదా. లేదంటే ఆ పోస్ట్ మార్టం చేశారు ఎవరో, అక్కడికి వెళ్తే సర్టెన్ డాక్టర్ ఎవరో తెలిసిపోతుంది. వాళ్ళని పట్టుకొని మీరు బయటకు లాగొచ్చు, తీయొచ్చు. అంటే నేను చెప్తున్నాను క్రైస్తవ సంఘాలు అన్ని ఒక్క తాటిపైకి వచ్చి ఏకంగా ముందుకు నడుస్తున్నాయి కాబట్టి గట్టిగా డిమాండ్ చేయొచ్చు. జరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయను. ఇప్పుడు ఆ బాడీని అప్పచెప్పేశారు ఆవిడికి, ఆ క్రైస్తవ శాఖ పరంగా పూడ్చిపెట్టడం ఏదో చేస్తారు. మరి అలా చేసేటప్పుడు మరి ఇంకా ఆ తర్వాత ఇంకా ఆనవాళ్ళు దొరకవు కదా, ఏం జరుగుతుంది? ఇప్పుడు అంటే అనేది అంత అయిపోయాక రాద్ధాంతం చేయడం వల్ల ప్రయోజనం ఏంటి? లేదా ఆయన ముందు నుంచి కూడా ఇన్వెస్టిగేట్ చేసి ఆయనకి ఏంటి నిజంగా థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయా, శత్రువులు ఉన్నారా, ఈ పరంగా ఎంక్వైరీ చేస్తే బెటర్గా ఉంటుంది. అలా చేయకుండా అది హత్య అది హత్య అది హత్య అంటే ఎంతవరకు కరెక్ట్? అంటే దీనివల్ల మత కలహాలు వచ్చే అవకాశం ఉంది అంటారా? రాకపోయినా విద్వేషాలు రెచ్చగొట్టేలా చేస్తున్నారు. మనసుల్లో భావం వచ్చేస్తుంది, నేను వాడి మతం, నేనీ మతం, వీడి మతం, ఆడా మతం, అది కాదు కదా. ఫైనల్గా అల్టిమేట్గా మనుషులం కదా. ఇవన్నీ కలిస్తే కదా, ఇన్ని కులాలు ఇన్ని మతాలు కలిస్తే కదా ఒక సమాజం. అలా ఆలోచించనివ్వకుండా ఛాన్స్ ఇవ్వట్లేదు అంటున్నాను నేను. ఈ అనుమానం రైజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పునః పూర్తి సార్ మాకు ఈ ఆధారం దొరికింది దీనికి చెప్పండి అని అడగండి. ఇప్పుడు ఏదైతే గొంతులో పట్టాడో అక్కడ దారిలో అలా ఈడ్చుకుంటూ వెళ్ళిపోయిందో బాడీని, దానికి రక్తం మరకలు అంటుకున్నాయేమో. ఇంకో ఆయన అంటాడు బండి నిజంగా అంత వేడుంటే సైలెన్సర్ చర్మం కాలిపోవాలి కదా అంటే, కరెక్ట్గా సైలెన్సర్కే బాడీకి తగిలిందో లేదో, సైలెన్సర్ కిందే కాలు పడితే ఖచ్చితంగా ఆ కాలు దాని మీద ఉన్న బట్ట అంతా కాలిపోతుంది. అంటే అంటాను అలాంటి ప్రూఫ్స్తో సహా చూపించగలి మాట్లాడినప్పుడు అప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. పైగా జనాలు ఎట్లా అయిపోయిందంటే ఒకడు ఎవడైనా చనిపోయాడు పడ్డాడంటే ముందు సెల్ఫీలు, ఫోటోలు, వీడియోలు తీయడమే తప్ప కన్సర్న్కి 100కి చేద్దామా 108కి చేద్దామా అని లేదు. ఎవడు బట్టి అక్కడ తీసేసుకోవాలి. మరి ఆ ఫస్ట్ టైం తీసిన వాళ్ళందరూ కూడా గ్యాదర్ చేయొచ్చు కదా. ఇక్కడ తెలంగాణ పోలీసు ఒకసారి ఏం చేశారంటే ఎవడైతే బైకుల మీద ర్యాష్గా సౌండ్తో చేస్తున్నాడో వాడిని సైలెంట్గా ఆ వీడియో తీసి మాకు వాట్సాప్ చేయండి, మేము మీ పేరుని ఎక్కడ లీక్ చేయండి. అలాగే పోలీసులు కూడా మీకు తెలిసిన సమాచారం ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు చూశారో వాళ్ళు మాకు సో నెంబర్కి వాట్సాప్ చేయండి, మీ నెంబర్ ఎక్కడ లీక్ చేయండి. లేదా మీరు సోషల్ మీడియా ఇప్పుడు నిజంగా అది జరుగుంటే ఏ ఒక్కడైనా చూసి ఉండొచ్చు, ఏ ఒక్కడి దగ్గర ఏదైనా ఆధారం ఉండొచ్చు, ఎవడో ఒకటి పోస్ట్ పెట్టేసేవాడు ఇప్పటికి. కానీ జరిగిందంతా అర్ధరాత్రి కదా సార్. అర్ధరాత్రి అంటే ఇంకా చీకటి పడుతున్న టైం అంటది, ఈవినింగ్ టైం అని అన్నారు. అది కూడా క్లారిటీ లేదు, అదే చెప్తాను క్లారిటీ లేదు. ఆయన హెడ్ లైట్ ఎందుకు వెలగట్లేదు, ఆయన ఓన్లీ సిగ్నల్ లైట్ వేసుకుని ఎందుకు వెళ్లాల్సి వస్తుంది? అంత బాధ్యత గల పాస్టర్ ముందే అటాక్ జరిగింది అందుకే హెడ్ లైట్ పగిలింది అని చెప్పేసి కూడా అంటున్నారు. నిజంగా అటాక్ జరిగితే ఆయన అంత ధైర్యంగా మళ్ళీ సింగిల్ గా ముందుకు వెళ్ళిపోతాడమ్మా, ఎవరికో ఇన్ఫార్మ్ చేస్తాడు కదా, లేదంటే సింగిల్ గా భయపడతాడు కదా, అమ్మో ఇలా జరిగింది అని ఒక రకమైన భయభ్రాంతుల్లోనే కాసేపు ఆగుతాడు కదా. పోనీ ఆ సీసీ కెమెరా ఫుటేజ్ లో కనబడిన వ్యక్తి ఆయనేనా?
ఆ డౌట్ కూడా ఉంది కదా. అవును. ఆ బట్టలు ఆ టీ షర్ట్ అతనే అయి ఉండొచ్చు అని అంటున్నారు తప్ప ఖచ్చితంగా అది అతనేనా, ఆ పెట్రోల్ బంక్ సీసీ కెమెరాలో వచ్చింది అనేది కూడా డౌటే. అంటే నేను ఇన్ని అనుమానాల మీద ఖచ్చితంగా హత్య అని ఎలా నిర్ధారించగలుగుతారు? కానీ హత్య అని అనుమానాలు అంటున్నారు. అనుమానం ఉంది, దాన్ని క్లియర్ చేయాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థకే ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. అంటే ఇప్పుడు మళ్ళీ ఇందులో రకరకాలు ఉంటాయమ్మా. ఒకవేళ నిజంగా హత్య అయినా కూడా పోలీసులు దాన్ని వేరే రకంగా హ్యాండిల్ చేయొచ్చు. చెప్తే మత విద్వేషాలు రెచ్చగొడతాయని చెప్పకపోవచ్చు, లేదా కన్సర్న్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు, దాన్ని మళ్ళీ దీన్ని ఇంకోలాగా డీల్ చేయొచ్చు. రకరకాలు. ఇప్పుడు మనం సింపుల్గా కాదు. ఇప్పుడు ఏమంటున్నారు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, ఇంకా కొడాల నాన్నగారు లాంటి వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయరేంటి, ఎవరెవరినో అరెస్ట్ చేస్తాం కదా, చాలా మంది అదే ప్రశ్న. మీరు కింద కామెంట్స్ చూడండి. అంత సింపుల్ కాదు కదా, కక్ష సాధింపు కాదు కదా. దానికి ప్రాపర్ రీజన్, ఒక కేసు లేదా దొరికాడా, ఇలాంటి విషయాలు చేశాడు, దానికి రెడ్ హ్యాండ్ దొరికాడు, సాక్ష్యం ఇవన్నీ ఉంటే అప్పుడు ఎఫ్ఐఆర్ కడతారు. ఊరికి ఆయన మాట్లాడాడు అయినప్పటికీ కొన్ని ఆధారపూరితంగా పోసాని కృష్ణమూర్తి లాంటి వాళ్ళని అరెస్ట్ చేశారు. మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు పోసాని అంటే దానికి ఒక లెక్క ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా హత్య కాదా అని చెప్పడానికి కూడా వాళ్ళ యాంగిల్ ఏంటో మనకు తెలియదు కదా. ఇది ఒక ఎక్కడో చిన్న సినిమా మీకు చెప్పాను అనుకుంటాను చాలా సందర్భాలు. జనగణమన సినిమా ఉంది మలయాళంలో. అందులో ఫస్ట్ ఒక ప్రొఫెసర్ని 4 కుర్రోళ్ళు కారులో దిచ్చి కాల్ చేస్తారు. అది అప్పుడే కరెక్ట్ బైక్ మీద స్కిడ్ అయి పడిపోయిన ఒక జర్నలిస్ట్ చూస్తాడు. ఆ 4 ఆ అమ్మాయిని తగలబెడుతున్నట్టుగా పెట్రోల్ పోసి. వెంటనే కథనం 4 ఒక అమ్మాయిని పాడు చేసేసి తగలబెట్టేస్తున్నారు నిర్భయ చట్టం కింద. వెంటనే వీడు పొద్దున్న పేపర్ కూడా వచ్చేస్తుంది. ఇంకా పోస్ట్ మార్టం అవ్వదు, ఏమీ అవ్వదు. తీరా చూసి అంతా చేస్తే వాళ్ళు 4 ఎన్కౌంటర్ చేసేస్తారు. ఆ 4కి ఏ ఒక్కడికి డ్రైవింగ్ రాదంట. అంటే మరి కారులో అక్కడ తీసుకొచ్చి